ఇది కాదు. తర్వాత క్రియా విశేష బహుళాం, ఇది ఒక ప్రిన్సిపుల్ మహాత్ములు చెప్తారు, గమనించి చెప్తారు, అనుభవాన్ని బట్టి చెప్తారు. కర్మ అన్నది రిచువల్స్, దే ఆర్ సెల్ఫ్ పర్పెచ్యువేటింగ్ అని అంటారు. మీరు కామ్యకర్మలలో ప్రవేశిస్తే వాటికి ఒక అవధి అంటూ ఉండదు, అవి అలాగా పెరిగిపోతూ ఉంటాయి. అంచేతనే మీరు ఈ రిచువల్స్ సెక్షన్లో మీరు చూడండి, మధ్యాహ్నం 12:30కి భోజనం వడ్డిస్తారని అనుకుంటే 3ంటికి వడ్డిస్తారు. అది లెక్క. ఎందుకంటే ఆ రిచువల్ తెమలదు. అది ఒకసారి ఒక సన్యాసి యజ్ఞం చేశారు. సన్యాసి ఎందుకు యజ్ఞం చేయడం, ఎందుకు సన్యాసి ఎవరైనా చేస్తే ఎంకరేజ్ చేయొచ్చు, ఆయనే పూనుకుని యజ్ఞం చేయడం అనవసరం. చేశారు. చేస్తే నన్ను పిలిచారు. నన్ను పిలిస్తే నన్ను ఎందుకు హింసపడతారు, నేను ఏదో కాలక్షేపం చేసుకుంటున్నా, ఖాళీ లేదు. అలా కాదు, క్రితం సార్ మీరు రాలేదు, అంత క్రితం సార్ రాలేదు, మీరు వచ్చి తీరాలి అని నా మీద ఒక రకమైన ప్రెషర్ పెడితే, అది నిజమే, పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీలే అని వెళ్ళాను. వెళ్తే ఏదైనా ఒక సందర్భం, ఉపన్యాసం, గంట సేపు ఉపన్యాసం. సరే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత గంట కాదు 45, 45 కాదు 30, నాకు మంచిదే. కానీ చిత్రం ఏంటంటే ఆ కర్మ 12:30కి అవుతుందని అన్నారు, మీరు నమ్మరు, 3:30కి అయ్యింది. 3:30 దాకా తిండి. తర్వాత మధ్యలో 1:30కి నన్ను అడుగుతారు, ఏమని, మీరు మహానైవేద్యం కాకముందే భోజనం చేసేస్తారా, మీకు ఏర్పాటు చేయమంటారా వేరే అని అడుగుతారు. నేనేం చెప్తాను? అలా అడిగితే ఏం చెప్తాను? అలా కాకుండా, స్వామీజీ మీకు భోజనం వేళ అయినట్టుంది, భోజనం చెదురుగాని రండి అంటే లేస్తాను. ఆ కర్మ మాట దాంట్లో ప్రవేశపెట్టకుండా మీరు కర్మదారుని కర్మలు నడిపించండి, స్వామీజీ భోజనం మీరు ఏర్పాటు చేసేయండి అని మీరు డెసిషన్ తీసేసుకుని నాతోటి ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పకుండా స్వామీజీ భోజనం వెళ్ళడానికి లేవండి అంటే నేను వెంటనే లేచేస్తాను, మీరేమీ ఇంక సందేహించక్కర్లేదు దాంట్లో. కానీ అలా అనకుండా, ఇంకా మహానైవేద్యం కాలేదు, అది ఇంకో గంటలో అవుతుంది, ఈ లోపల మీరు వేరే భోజనం చేసేస్తానంటే మటుకు మేము ఏర్పాటు చేస్తాము అంటే నేను అంటాను, అక్కర్లేదు. అలాగంటే క్లాజులన్నీ పెట్టి, క్యావియట్లు పెట్టి ఇన్వైట్ చేస్తే ఏమంటాం? నేను అన్నాను, మహానైవేద్యం లేకుండా భోజనం ఏం చేస్తానండి, కానివ్వండి అని అన్నాను. ఆఖరికి 3:30 అయింది. 3:30 ఆయన నక్షత్ర హోమం అయింది. నక్షత్ర హోమం చేస్తే అలాగా, నక్షత్ర హోమం చేసిన తర్వాత మరి తిథి హోమం చేయొద్దా? నక్షత్రాలకి స్వాహాకారాలు చెప్పినప్పుడు తిథులకి స్వాహాకారాలు, తిథులకి చెప్పినప్పుడు వారాలకి, వారాలకి చెప్పినప్పుడు రాత్రి అహోరాత్రాలకి చెప్పాలి, ఆ తర్వాత గ్రహాలకి చెప్పాలి. గ్రహానికి చెప్పినట్లయితే గ్రహం ఉంటే అధిదేవత ప్రత్యధిదేవత సహిత చెప్పాలి. ఒక గ్రహము, గ్రహాధిదేవత, ప్రత్యధిదేవత, మళ్ళీ 3 స్వాహాకారాలు. ఇలా మొదలుపెట్టి 3:30కి 2 మెచ్చుకుంటున్నాం. ఆ తర్వాత ఉపన్యాసం. ఏం ఉపన్యాసం చెప్తాను నా మొహం. సరే మరి వెళ్ళింది, ఇంత కష్టపడి వెళ్ళింది చెప్పడానికే కదా, సరే ఏదో చెప్పాలి, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థకు అనుకూలంగా ఏదో చెప్పాలి. మంచి యజ్ఞం చేస్తున్నారు, సమాజ కళ్యాణం జరుగుతుంది, దాంట్లో దిస్ ఇట్ ఆల్సో కదా చెప్పడం. రోజంతా కూడా చాలా శ్రమతో కూడి. సో క్రియా విశేష బహుళాం, ఇట్ ఈస్ సెల్ఫ్ పర్పెచ్యువేటింగ్. కర్మ అంటే సెల్ఫ్ పర్పెచ్యువేటింగ్, అది ఇట్ నెవర్ ఎండ్స్. ఒకదానిలోంచి ఇంకో దాంట్లోకి ఇట్ లీడ్స్ ఫ్రమ్ వన్ ఇంటూ ది అదర్, ఫ్రమ్ వన్ ఇంటూ ది అదర్, అదర్ అలాగే వెళ్తూనే ఉంటుంది. భోగైశ్వర్య గతిం ప్రతి, ఈ ఇంతటి విస్తారమైనటువంటి కామ్యకర్మల యొక్క అల్టిమేట్ గోల్ ఏమిటంటే భోగము ఐశ్వర్యము అనే ఫలము. ప్రతి అంటే టువర్డ్స్, ఇట్ ఈజ్ ఆల్ గేర్డ్ టువర్డ్స్ వాట్? భోగము అంటే ఇంద్రియ భోగములు, సెన్స్ ప్లెషర్స్. అండ్ దెన్ ఈ సెన్స్ ప్లెషర్స్ అన్నవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. మీరేదో శరీర యాత్ర అన్నట్టుగా జీవిస్తే కాస్ట్ ఏం లేదు, శరీర యాత్రకి కాస్ట్ ఏం లేదు. పూట భోజనానికి చాలా చీప్, అది చాలా చవక, దాంట్లో కాస్ట్ ఏముంది. కానీ భోగాలు చాలా కాస్ట్లీ పడతాయి. కాబట్టి భోగములు కావాలి అంటే భోగాలతో పాటు ఐశ్వర్యం కూడా కావాలి. కాస్ట్లీ లైఫ్ అంటారు, హై కాస్ట్ మెయింటెనెన్స్ అని అంటారు. హయ్యర్ అండ్ మెయింటెనెన్స్ అనో హై కాస్ట్ మెయింటెనెన్స్ అనో అంటారు.
గెస్ట్ని పిలిచినప్పుడు ఒకప్పుడు మీకు లో మెయింటెనెన్స్ హై మెయింటెనెన్స్ గెస్ట్ యొక్క లక్షణాన్ని బట్టి ఉంది. సో హై కాస్ట్ మెయింటెనెన్స్లో పడిపోతుంది. ఆ గెస్ట్ను ఓ రోజు నిలబెట్టాలంటే మీకు 1000 రూపీస్ ఖర్చు అవుతుంది. అలా ఉంటుంది. సో ఎందుకంటే భోగములు అనేప్పటికీ ఐశ్వర్యము కూడా ఉండాలి. కాబట్టి భోగాల మీద ప్రీతి ఎప్పుడైతే వచ్చిందో ఐశ్వర్యం మీద కూడా ప్రీతి, సంపదలు, వీటిని సంపాదించడానికి కామ్యకర్మలు ఇలా నడుస్తూ ఉంటుంది ఈ సంసారం. ఇదంతా కామ్యకర్మల యొక్క దోషము, చాలా ఇబ్బందికరమైనది, సాధకునికి అది మంచిది కాదు అని చెప్పడంలో అభిప్రాయం. తర్వాత కంటిన్యూ చేస్తారు భాష్యంలో, చూద్దాం. కామాత్మాన కామస్వభావా కామపరా ఇత్యర్థః. అంతే, ఏదో కామపరాహ, కామపరాయణులైపోతారు. ఓ కోరికలు, ఎండ్లెస్ కోరికలు, ఏవేవో కోరికలు. ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం అనేది అసలు గాడ్ ఫర్బిడ్. ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యామనుకోండి, ఏదో వీలైనంత తొందరలో రోగం తగ్గి అక్కడి నుంచి బయటపడాలి అని ఒక కోరిక, విచ్ ఈస్ ఫెయిర్ ఎనఫ్. ఇంకా దాంట్లో కోరిక, ఈ వార్డు నుంచి ఆ వార్డుకి వెళ్తే మంచిది, ఆ వార్డులో స్పెషల్ రూమ్ ఉంటే మంచిది. స్పెషల్ రూమ్ ఎక్కడ ఇస్తారు? హాస్పిటల్లోనే ఇస్తారు. కానీ ఇంకా మరి ఇట్ ఈస్ నాట్ ఎ డిఫరెంట్ ప్లేస్, ది సేమ్ ప్లేస్. సో మీరు ఫైనల్గా హాస్పిటల్లో ఉన్నట్లే. ఆ స్పెషల్ రూమ్లో ఎయిర్ కండిషన్ ఉంటే బాగుంటుంది, అంటే దాంట్లో టీవీ ఉంటే బాగుంటుంది, దాంట్లో ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది, ఇవేమో కోరికలు. దాని మీద మళ్ళీ రికమెండేషన్లు, లంచాలు, ఇదంతా రోగిష్టివాడు చేస్తూ ఉంటాడు ఈ పనంతా. ఎందుకు ఇవన్నీ చేయటం? తొందరగా అక్కడి నుంచి బయటపడే ఉపాయం చూసుకోవాలి. కానీ సో మొత్తానికి యాటిట్యూడ్ ఈజ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఇన్ ఏ గివెన్ సిచ్యువేషన్, ఎనీ గివెన్ టాస్క్ తప్పు కాదు, యాటిట్యూడ్ ప్రతి చోట మ్యానిపులేట్ చేసేటువంటి లక్షణం. ఆ ఉన్న పరిస్థితుల్ని నాకు అనుకూలంగా మలుచుకోవాలి, నా భోగాలకు అది అనుకూలంగా ఉండాలి అని. తర్వాత నేను ఇంకోటి మొన్ననే అనుకున్నా, ఈ అనుకున్నది కరెక్టో కాదో మీరే చెప్పండి. అల్టిమేట్గా ప్రమాణం మీరే. తిరుపతి పై కొండ మీదకి వెళ్తాం కదా, భక్తులకి సౌకర్యములు అని ఒకటి మొదలు పెడతారు. ఏమిటి సౌకర్యాలు కావాలి భక్తులకి? ఏమన్నా అసలు దానికి ఆ సౌకర్యంలో ఉన్నదానికి ఒక అవధి ఉన్నదా? ఏం సౌకర్యాలు కావాలి? అన్నమాచార్యులు తిరుపతి కొండకు వెళ్ళి ఆరాధించినప్పుడు ఏం సౌకర్యాలు ఉన్నాయి ఆయనకి? నిజంగా భక్తులు పాపం వస్తారు, వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకుని ఎంతో తపస్సు చేస్తారు, క్యూల్లో కష్టపడతారు, అన్ని చోట్ల కష్టపడతారు, నడిచి ఎక్కుతారు మెట్లు. వాళ్ళు ఏ సౌకర్యాలను అపేక్షిస్తున్నారు? భక్తులకు సౌకర్యములు. ఈ పని ఇది ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎవరు చేస్తారు? దేవాలయం వాళ్ళు చేస్తారు. ఏదో ప్రైవేట్ ఏజెన్సీ ఏడిచిందంటే పోనీ అదొక పద్ధతిగా ఉంటుంది, అది కాదు. దేవాలయం వాళ్ళది పూచేది. ఏమిటి సౌకర్యాలు చేస్తారు అంటే 3 లేకపోతే 5 గ్రేడ్స్ నిర్మాణం చేస్తారు మకాములు. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, అలాగా. వైసో భక్తులను అన్నప్పుడు ఇన్ని గ్రేడ్స్ ఎందుకు? అందరికీ యూనిఫామ్గా అందరికీ రూములు ఇస్తాము, వచ్చి రూమ్ ఉంటుంది, రూము బాత్రూము ఉంటుంది, రూమ్ ఇస్తాము, బస్. అందరికీ యూనిఫామ్గా ఏదో వ్యవస్థ చేయొచ్చు కదా? కాదు. ఎయిర్ కండిషన్ రూమ్స్, స్వీట్స్ ఉంటాయి అక్కడ పైన. తర్వాత ఇంకా ఇవేవో టీవీ ఉన్న రూమ్స్, టీవీ లేని రూమ్స్, ఈ భోగాలు ఆ భోగాలు, ఇవన్నీ కూడా దేవాలయంలో దేవస్థానం వాళ్ళు ఎందుకు చేయాలి? ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి? ఇవే భక్తులకి సౌకర్యాలంటే. తలదాచుకుంటూ రూము, భోజనం ఏర్పాటు చేసి అంతవరకు లిమిట్ పెట్టుకోవచ్చు కదా. వాళ్ళు అలా పెట్టుకోవాలి. భక్తులకి సౌకర్యాలు అని మొదలుపెట్టి ఆ దేవాలయంలో వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా కోట్ల ప్రాజెక్టుల మీద ఖర్చు పెడతారు. వాళ్ళకి భాగవతం పుస్తకం ఇస్తే వాళ్ళకేం లాభం? దాంట్లో వాళ్ళకి మిగిలిదే ఉండదు. దాంట్లోనూ మిగులుస్తున్నారు. రాంగ్ పేపరు, న్యూస్ ప్రింట్ పేపర్ ఉపయోగించేసి దాంట్లో కూడా మిగులుస్తున్నారు, అది వేరే సంగతి. బట్ స్టిల్ ఒక 2 కోట్లు పెట్టి ఇక్కడ ఒక బిల్డింగ్ కడతాం, అలా కడుతూనే ఉంటారు. ఎండ్లెస్ ప్రాజెక్ట్స్. ఇదంతా భక్తుల విఐపీస్ బిల్డింగ్స్, సెపరేట్ డూప్లెక్స్ బిల్డింగ్స్, సెపరేట్ హౌసెస్, మినిస్టర్స్కి బిల్డింగ్స్, ఈ బిల్డింగ్స్ ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి చుట్టూ మొత్తం అక్కడ ఉండే ఫారెస్ట్ అంతా తగలబెట్టేశారు, అన్నీ కడుతూ ఉంటారు. వై షుడ్ దే డూ? నాకు అర్థం కాలేదు, మీకేమైనా అర్థం అయితే చెప్పండి. సో
భోగైశ్వర్య గతిం ప్రతి. అక్కడ కూడా భోగవాసనని పట్టుకుపోవటం. కామపరాహ ఇత్యర్థ. వీడు దేవుడి దగ్గరికి వెళ్ళినా గర్భగుడిలో ప్రవేశపెట్టినా సరే అక్కడ కూడా ఆ డిస్పోజిషన్ పోదు, ఆ కామనలలోనే మునిగి తేలియాడుతూ ఉంటారు అని అర్థం. తర్వాత స్వర్గపరాహ, స్వర్గ పరహ ఏ శాంతే స్వర్గపరాహ. అది బహువ్రీహి సమాసం అండి. స్వర్గము ఎవరికైతే, ఏషాం ఎవరికైతే స్వర్గ పరహ, స్వర్గము పరము. పరహ అంటే అర్థం ఏంటి? పురుషార్థ అని పరహ శబ్దానికి అర్థం. అంటే మనం జీవిత లక్ష్యము, పురుషార్థము అంటే మన జీవితంలో తప్పనిసరిగా కోరి దాన్ని పురుషార్థం. కాబట్టి వీళ్ళకి స్వర్గమే పరమ లక్ష్యముగా గలవారు స్వర్గపరాహ. అదే అన్నారు భాష్యకారులు, స్వర్గప్రధాన. స్వర్గం కావాలి అంతే. తన హృదయంలో ఉండే కామనలను నిరాకరించి ఆత్మస్వరూపుడై మోక్షాన్ని పొందడం, ఆత్మజ్ఞానాన్ని పొందడం, అది కాదు కావాల్సింది వాడికి. లేకపోతే సమాజ కళ్యాణం అది అక్కర్లేదు, స్వర్గం కావాలి. స్వర్గపరం ప్రివిలేజ్డ్ స్టేటస్. నాకు ప్రివిలేజెస్ కావాలి, మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు అక్కర్లేదు, నాకు ప్రివిలేజెస్ కావాలి అని స్వర్గపర. తర్వాత జన్మ కర్మ ఫలప్రదాం. అది సమాసం కదండి. ఆ సమాసానికి విగ్రహవాక్యం చూడండి. ముందు కర్మఫల అనే పదం తీసుకోండి, అందాము. కర్మణ ఫలం కర్మఫలం. ఇది ఏ సమాసం అని చెప్పండి, అర్థం చెప్పిన తర్వాత చెప్తురు కానీ. కర్మణ కర్మ యొక్క, ఫలం ఫలము కనుక కర్మఫలం. ఏ సమాసం ఇది? షష్ఠీ తత్పురుష, షష్ఠీ విభక్తితో షష్ఠీ తత్పురుష. సో కర్మఫలం. ఇప్పుడు ఏమిటి కర్మఫలం? జన్మయే కర్మఫలం. జన్మ ఏవా కర్మఫలం, జన్మ కర్మఫలం. దీన్ని కర్మధారయ అంటారు. మళ్ళీ ఏడాది వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ద్వితీయ ఇప్పుడు చదువుతున్నది మీరు, అది తృతీయలోకి వస్తుంది. జన్మ ఏవా పుట్టుకయే కర్మఫలం. కర్మఫలము కనుక జన్మ కర్మఫలం. అంటే వీడు ఏమంటాడంటే నేను స్వర్గంలో పుట్టాలి అని అనుకుంటాడు. అప్పుడు అది ఆ కర్మఫలం ఏమిటవుతుంది? జన్మ కర్మఫలం. దాన్ని ఇచ్చేది కర్మ. తత్ప్రదతాతి ఇది జన్మ కర్మ ఫలప్రదా. తత్ అట్టి ఫలమును ప్రదదాతి ఇచ్చుచున్నది. ఇది కనుక జన్మ కర్మ ఫలప్రదా. అక్కడ ప్రధానం ఉంది, ద్వితీయ విభక్తి ఉంది కదా, కాబట్టి ద్వితీయ విభక్తిలోకి మార్చండి. తాం వాచం ప్రవదంతి ఇది అనుషజ్యతే. అంటే వెనకాల శ్లోకంలో వాచం ప్రవదంతి అని ఉంది కదా, వాక్కును పలుకుదురు. ఎటువంటి వాక్కు? జన్మ కర్మ ఫలప్రదాం వాచం ప్రవదంతి. అల్టిమేట్గా వీళ్ళు చెప్పి వాక్కు, ఆ వాక్కులో ఉండే కర్మ ఏమిటంటే కర్మఫలాన్ని ఇస్తుంది. ఏమిటా కర్మఫలము? జన్మ కర్మఫలం. జన్మ అనే కర్మఫలాన్ని ఇస్తుంది. అంటే మీరు ఈ కర్మ చేసుకుంటే మీరు స్వర్గానికి వెళ్తారు అంటే స్వర్గంలో జన్మిస్తారు. ఇక్కడ మరణించి స్వర్గంలో జన్మిస్తారు. అయితే మళ్ళీ ఈ జన్మలో మీరు కోటీశ్వరుడి ఇంట్లో పుడతారు. కర్మలు ఉన్నాయి అలాగా. మళ్ళీ జన్మలో కోటీశ్వరుడి ఇంట్లో పుడతారు అని ఒక కర్మ. కాబట్టి ఈ స్వర్గ ప్రధానమైనటువంటి కర్మలు చేసేవాళ్ళు ఇక్కడ మరణించి ఇంకో చోట పుట్టడం కోసం, ప్రివిలేజ్డ్ స్టేటస్లో పుట్టడం కోసం కర్మల్ని చేస్తూ ఉంటారు. అటువంటి కర్మల్ని ఎంకరేజ్ చేసే వాక్కులను వీళ్ళు పలుకుతూ ఉంటారు. ఇంకా ఆ వాక్ ఇంకా ఎలా ఉంటుందో చెప్తున్నారు. క్రియా విశేష బహుళాం క్రియాణం విశేషా క్రియా విశేషా. ఇది అర్థం చెప్తాను, చెప్పండి. క్రియాణం కర్మల యొక్క విశేషా అనేకములు గనుక క్రియా విశేషా. ఇదే సమాసం. ఇది షష్ఠీ పురుషం, మళ్ళీ షష్ఠీ పురుషం. తే బహుళా యస్యాం వాచీ తాం. అది తే అటువంటి కర్మ విశేషములు
బహుళాహ అధికములు, యస్యాం వాచి ఏ వాక్కునందో తాం. సమాసం, బహువ్రీహి సమాసం. సో క్రియా విశేష బహుళాం, అనేక క్రియలు, వేర్వేరు కర్మలు, అన్నీ కూడా వేర్వేరు ఫలాలను ఉద్దేశించే కర్మలు. ఇవన్నీ గుట్టలు గుట్టలుగా ఉంటాయి ఆ వాక్కులలో. ఆ వాక్కుల్లో గుట్టలు 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 అలా వస్తూనే ఉంటాయి. నిజంగా ఏవైనా కొన్ని వాక్యాలు గుర్తుంటే బాగుండని అనిపిస్తుంది నాకు. గుర్తు లేవు, అలా వస్తూనే ఉంటాయి ఏవేవో కోరికలు. రాష్ట్రకామాయ హోతవ్య, ఓ హోమం అవుతుంది. రాష్ట్రకామాయ హోతవ్యా, రాష్ట్రకాముడు. రాష్ట్రం అంటే దేశం. దేశంలో తనకు ఒక స్పెషల్ స్టేటస్ పొజిషన్ కావాలి, ఒక రాజకీయ పొజిషన్ ఏదో కావాలి, వాడి హోమం చేయాలి. రాష్ట్రకామాయ హోతవ్యా మనో హోమాలు అని ఇలాగా ఎన్నెన్నెన్నెన్నో కర్మలు ఉన్నాయి. సో ఇవన్నీ చేస్తూ ఉంటారు, చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. కనుక క్రియా విశేష బహుళాం, ఆ వాక్యాల్లో ఈ వేర్వేరు క్రియలు, వాటిల్లో వెరైటీలు. విశేషాలంటే వెరైటీ, అవి చాలా అధికంగా ఉంటాయి. నెంబర్ ఆఫ్ వెరైటీ ఈజ్ ఏ అన్ఎండింగ్ వెరైటీ. అవన్నీ ఉండేటువంటి వాక్కులు. అటువంటి వాక్కులను వీళ్ళు చెప్తూ ఉంటారు, ఈ అవివేకులు చెప్తూ ఉంటారు. ప్రవదంతి అవిపశ్చిత. ఏమిటి ఆ వెరైటీ ఏమిటో అంటారు చూడండి. స్వర్గ పశుపుత్రాద్యర్థా యయా వాచా బాహుల్యేన ప్రకాశ్యంతే. యయా వాచ అంటే ఏ వాక్కు చేతనైతే ఈ ఈ ఈ ప్రయోజనాలు, ఈ ఫలాలు. ఏ ఫలాలు? స్వర్గం, పశు సంపద, క్యాటిల్ వెల్త్. క్యాటిల్ వెల్త్ని కోరుతూ కర్మలు ఉన్నాయి. చిత్రయాయజేత పశుకామ, వెరీ ఫేమస్ యాగం చిత్రయాగం, దాని పేరు. చిత్రయాయజేత పశుకామ, క్యాటిల్ వెల్త్ కావాలనుకున్నవాడు ఆ చిత్రయాగాన్ని చెయ్యాలి. సో పశు. తర్వాత పుత్ర, ఇంకా సరే పుత్ర చెప్పనే అక్కర్లేదు, పుత్రకామేష్టి. ఈ మధ్యన సూర్యాపేటలో మహాత్ముడు పుత్రకామేష్టి యాగం చేయించారు. అది మొన్న కూడా చెప్పాను ఈ మాట. నేను కేరళలో చేశారు నంబూద్రి అని అనుకున్నాను. కేరళలో చేస్తే మన వాళ్ళు ఎందుకు వెనకాలి? మహాత్ములు ఏం చేశారంటే పుత్రకామేష్టి చేయించారు. సో చూడండి, సంతానం లేని వాళ్ళకి అయ్యా సంతానమే సర్వం కాదు. సంతానము ఇట్ ఈజ్ నాట్ ది అల్టిమేట్ ఇన్ లైఫ్. సంతానం లభిస్తే అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం, ప్రసాదం. ఒకవేళ సంతానం లభించలేదనుకోండి, ఆ ఈశ్వరుడు ఏదో ఇంకో డిఫరెంట్ సిగ్నల్ ఇస్తున్నాడు అనమాట. సో ఏమని, నీకు సంతానం లేదు కాబట్టి నీకు సంతానం కలక్కపోవటమే ఈశ్వరుని యొక్క ఆకాంక్ష, కనుక సంతానం లేకుండానే మీరు జీవించేసేయండి అని ఈశ్వరుని యొక్క ఆకాంక్ష. అది ఈశ్వరుని యొక్క సిగ్నల్. దాన్ని మనం స్వీకరించి వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. నేను ఫ్యామిలీని ఎరుగుతున్నాను, కొవ్వూరులో ఉన్నారు, వాళ్ళకి సంతానం లేదు. సంపన్నులు, సంతానం లేదు. క్షత్రియ కమ్యూనిటీలో వాళ్ళు సంపన్నులు, వాళ్ళకేం లోటేం లేదు, సంతానం లేదు. సంతానం లేకపోతే ఇంకా సంతానం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు. డాక్టర్లని, ఇదనేదని, పూజలని, పురస్కారాలని, నోవులు, వ్రతాలు, ఎన్ని పాసిబిలిటీస్ అన్నీ చేశారు. అవేం వర్కౌట్ కాలేదు. వాళ్ళు ఏం చేశారంటే, సుందర చైతన్య గారు నా మహాత్ములు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను ఆయన ముందు పెట్టారు. ఆయన అన్నారు, సంతానం లేకపోవడం ఏమిటి, మీకు ఏం పిచ్చాయమా? చుట్టూ ఉన్న పిల్లలందరూ మన పిల్లలే కదా, ఏంటి సంతానం లేదని ఇదో భ్రాంతి. ఈ భ్రాంతి మీకు అనవసరం, దాని నుంచి మీరు బయటపడిపోండి. దానికోసం ఇంక అసలు మీరు పర్స్యూ చేయొద్దు. ఆ ఈశ్వరుడు మీకు అలాగంటే సిగ్నల్ ఇస్తున్నాడు. ఇంతకాలం ఇన్ని ప్రయత్నాలు చేసినా ఫలం రాలేదంటే ఈశ్వరుడు యొక్క సంకల్పం, ఈశ్వరేచ్ఛ అలా ఉన్నది. ఈశ్వరేచ్ఛని మన్నించటం నేర్చుకోండి అని ఆయన బోధించారు. బోధిస్తే ఏ ఏ కాలంలో ఉన్నారో ఆ బోధ వీళ్ళకి ఎక్కింది. అది అలాంటి బోధ ఎవరు స్వీకరించరు. ఆయన వదిలిపెట్టి ఇంకో చోట పోతారు. ఇంకో సిద్ధంగా ఉన్నారు పుత్రకామేష్టి చేయించడానికి. ఈయన చుట్టూ ఎందుకు తిరగడం? మొత్తానికి వీళ్ళకి ఆ బోధ మనస్సుకి ఎక్కితే ఒకసారి ఆ మైండ్లో కరెక్ట్ ఐడియా పడితే ఇట్స్ ఓన్లీ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్లిప్. అంతకుముందు ఎంత వెలితి లోటు, మన జీవితం వ్యర్థం అని అనిపించిన పరిస్థితి, ఆ దుఃఖం అంతా కూడా ఒక్కసారి బరువు దించినట్టు అయిపోయి ఫ్లిప్. ఓకే, కరెక్టే, దిస్ ఈజ్ ట్రూ. ఈ సంతానం చేసుకుని ఏం చేస్తాం? సంతానం ఉన్నవాళ్ళని చూడండి, ఎవరన్నా అడిగి చూడండి, సంతానంతో వాళ్ళు ఏం ఉద్ధరించారో అడిగి చూస్తే తెలుస్తుంది. కాబట్టి అలాగే ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ లుకింగ్ అట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, దట్స్ ఆల్. జస్ట్ లుక్ ఎట్ ఇట్ అండ్ సీ వాట్ ఇట్ మీన్స్. అంతేగాని
సంతానం లేదు కాబట్టి నేను ఇంకా వేస్ట్ అయిపోయింది, నా బతుకు వేస్ట్ అయిపోయింది, వాళ్ళందరికీ అద్భుతంగా ఉన్నారు, నేను చాలా అయోగ్యుని అయిపోయాను, అభాగ్యుని అయిపోయాను, అలా అనుకుంటూ ఉంటే వాడు దాని నుంచి బయటపడలేడు. జస్ట్ థింక్ ది అదర్ వే, లుక్ అట్ ది సిచ్యువేషన్ ఇన్ డిఫరెంట్ యాంగిల్. ఆయన ఆ మహాత్ములు వీళ్ళకి ఒక యాంగిల్ చూపించారు, వాళ్ళకి అది బుర్రకెక్కింది. దే ఆర్ ది హ్యాపీయెస్ట్ పీపుల్. వాళ్ళు ఎంత సేవ చేశారంటే ఎంతోమంది పిల్లలకి ఎంతెంతో సేవ చేశారు, వేదాంతం మీద శ్రద్ధ బయలుదేరి చక్క భార్యాభర్త కూడా పుస్తకం పట్టుకుని నేను రాజమండ్రి వెళ్తే అక్కడికి తయారు, 6:30కి క్లాస్ అంటే వీళ్ళు 6:15కి వచ్చి కూర్చుంటారు. ధ్యానం అంటే ధ్యానం, గీత అంటే గీత, ఏదంటే అది, దే ఆర్ రెడీ దే. కొవ్వూరు వెళ్తే ప్రేమగా భిక్షిస్తారు, ఏ మహాత్ముడు వెళ్ళినా భిక్ష వాళ్ళ ఇంట్లో చేయాల్సిందే, ఏదో సేవ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏం లోటు వచ్చింది? సంతానము లేదు అని లోటు అని అనుకుంటే లోటు, అనుకోకపోతే లోటు కానే కాదు. కాబట్టి ఈ కామనలన్నీ ఇలాగే ఉంటాయి. పుత్ర పుత్రాది, పుత్ర అయితే పౌత్ర. అదే కొవ్వూరులో ఎవరో పండితులు ఒక ఆయన ఉంటే, ఆయన మంచి వేదం అది చదువుకున్నారు, మనం ఆయన్ని దర్శిద్దాము, ఆయనకి కొంత సహాయం చేద్దాము. నేను వెళ్తే ఆయన కోడల్ని పిలిపించి నమస్కారం చేసి స్వామీజీకి నమస్కారం, స్వామీజీ నమస్కారం చేశారు. ఆయన నన్ను కోరారు, మా ఆమె గర్భవతి, మా కోడలికి మనవడు పుత్ర సంతానం కలగాలని మీరు ఆశీర్వదించారు. అంటే నేనన్నాను, ఏమండో ఆమె గర్భవతి, 5వ మాసమో 6వ మాసమోనో, ఇంకెంతో కాలం లేదు, 2-3 మాసాల్లో ఆల్రెడీ పుత్రుడో పుత్రికో ఆల్రెడీ ఫిక్స్ అయినప్పుడు మీరు నేను దాని గురించి మీమాంస చేయొద్దు, అలా ఊరుకుని దైవం ఏమి అనుగ్రహిస్తాడో వేచి ఉండండి. డోంట్ ట్రై టు పుష్ యువర్ ఐడియాస్ ఇంటూ ఇట్, ఇలా లీవ్ ఇట్ వేర్ ఇట్ ఈస్. ఎందుకంటే ది డై ఈజ్ క్యాస్ట్, రైట్, ది డై ఈజ్ క్యాస్ట్ ఆల్రెడీ. అలాగంటే మేము మార్చగలమని ఎవరికంటే చాలా తప్పదు. ఈశ్వరుని యొక్క ఒక సంకల్పము, ఆ ఈశ్వరుని యొక్క మహిమ చేతనే ఈ జగత్తు నడుస్తుంది. ప్రకృతి అంతా కూడా ఈశ్వరుని యొక్క మహిమే, ఆ సృష్టి అనేది కూడా ఈశ్వరుని యొక్క ఒక మహిమది. ఆ సంతానం అక్కడల్లా ఆ లింగము అంతా ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ, జెండర్ ఈజ్ ఫిక్స్డ్. మనం దాన్ని స్వీకరించటమే నేర్చుకోవాలి, కానీ దాన్ని మ్యానిపులేట్ చేసి పనే చేయకూడదు. యూ షుడ్ నెవర్ పుట్ యువర్ విల్ ఎగ్నెస్ట్ ఈశ్వరస్ విల్. అటువంటి టక్కర్ ఎప్పుడూ చేయకూడదు, చాలా తప్పదు, అలా చేయటమే తప్పు. కాబట్టి మనం ఏం చేయాలి? మన విల్ని సస్పెండ్ చేసేయాలి. యు సస్పెండ్ ది విల్, అంతే. జస్ట్ కీప్ ఓపెన్ మైండెడ్, న్యూట్రల్, వాట్ ఎవర్ యు గెయిన్. అంతేగాని దాన్ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం. ఆ మాటే చెప్పాను నేను, అలా నన్ను మీరు చదువుకున్నవారు మీరు అలా అడగద్దు, నేను శుభం భూయాతను ఆశీర్వచనం చేస్తున్నాను. సార్, అమ్మాయి పుట్టినా శుభమే, అబ్బాయి పుట్టినా శుభం. ఒకటి శుభం ఇంకొకటి శుభం కాదని మీరు అనుకోనే కూడదు. కాబట్టి ఈ కామనలు అనేవి ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ ఫెయిల్యూర్ టు సీ ద ట్రూత్. కాబట్టి ఇలాగ ఈ కామనలు ఉంటాయి. బాహుల్యన ప్రకాశ్యంతే. ఈ వాక్కులను మీరు పట్టుకుని ఈ భాగాలని, ఆ కామ్యకర్మల భాగాన్ని పట్టుకుంటే చాలా విస్తారంగా ఉంటాయి. ఓ పండితులు ఒక ఆయన ఉన్నారు, మంచి విద్వాంసులు, వేదాంతం బాగా చదువుకున్నారు, వేదాంత ప్రవచనం చేయటంలో మంచి నిష్ణాతులు. నాతో అన్నారు, నేను ఆ యజుర్వేదంలో ఒక భాగం ఉన్నది, ద్వితీయ కాండము అని ఒక కాండం, దాన్ని అధ్యయనం చేయటానికి పూనుకుంటున్నానండి అని అన్నారు. నాతో ఎందుకు చెప్పారు ఆ మాట అంటే, నేను అది అధ్యయనం చేశానని ఆయనకి తెలుసు, అందుకోసం చెప్పాను. అంటే నేను అన్నాను, చూడండి, ద్వితీయ కాండ అదంతా కూడా నేను చాలా ఓపికగా అధ్యయనం చేశాను, ఒళ్ళు హోనం ఇట్లా అధ్యయనం చేశాను. కానీ ఆ తర్వాత భాష్యాలు అవి చూస్తే అదంతా కూడా కామ్యకర్మలే, అంతా కామ్యకర్మ, ఆల్ ది వే A to Z కామ్యకర్మలే. అంతకంటే ఒక్క వాక్యం కూడా కామ్యకర్మలకి సంబంధించినది దాంట్లో లేదు. కాబట్టి ఇప్పుడు దాని అధ్యయనానికి మీరు పూనుకుని మీకున్నటువంటి శక్తినంతని దాంట్లో మీరు పెడతాను అంటే, మీవంటి వేదాంత శాస్త్రం చదువుకున్నవారు ఎందుకు ఆ పని చేయాలి అని నేను చెప్పాను ఆయనతో. ఐ టోల్డ్ హిమ్. ఎందుకంటే వేదాంతం చదువుకున్న తర్వాత మళ్ళీ కామ్యకర్మల్లోకి వెళ్ళడం ఏమిటి? పిహెచ్డీ చేసి మళ్ళీ బీకామ్కి చదవడం అలా ఉంటుంది. కాబట్టి క్రియా విశేష బహుళ, ఆ వాక్యాలు బహుళంగా అధికంగా కామ్యకర్మలనే ప్రకాశింపజేస్తూ ఉంటాయి. ఇంకా భోగైశ్వర్య గతిం ప్రతి అనే మాట ఉంది, చూద్దాము. భోగైశ్వర్యే తయోః గతి ప్రాప్తి భోగైశ్వర్య గతి. ఎందుకంటే ఇన్ని కర్మలు చేయటం? నేను ఇందాక మీకు మనవి చేశాను, 2 కావాలి,
భోగము ఐశ్వర్యం అవి ఫలాలు. గతి అంటే ఫలం, వాటిని పొందాలి. భోగం కావాలి, ఐశ్వర్యం కావాలి. ఎందుకంటే భోగంతో పాటు ధనం కావాలి. ధనం అయితే భోగం ఎక్కడి నుంచి వస్తుంది? రెండు కలిపి ఉండాలి. సో భోగము ఐశ్వర్యము, భోగైశ్వర్యములు ఆ రెండింటి యొక్క గతి అంటే ప్రాప్తి, పొందుట. భోగైశ్వర్య గతి తాం ప్రతి సాధనభూతా ఏ క్రియా విశేషా. సో ఈ భోగాల్ని పొందాలి, ఈ ఐశ్వర్యాన్ని పొందాలంటే సంపదని పొందాలి. ఈ పొందటాన్ని గురించి సాధనాలు కావాలి. సాధనాలు ఏమిటి? కర్మలు. అటువంటి సాధనములైనటువంటి ఏ కర్మలు, అనేక కర్మలు, వేర్వేరు కర్మలు. విశేష అంటే వేర్వేరు, క్రియా విశేషా, అనేకములైన కర్మలు ఉన్నాయి. ఆ కర్మలతోటి ఆ వాక్కులు నిండి ఉంటాయి. అదే అంటారు తద్బహుళాం తాం వాచం ప్రవదంతః. ఇటువంటి వేర్వేరు కర్మలు, వాటి ఫలాల గురించి చెప్పేటువంటి వాక్కులు, ఆ వాక్కులనే వీళ్ళు చెప్తూ ఉంటారు. ప్రవదంతః, ఆ వాక్కులనే చెప్తారు. ఒకసారి నేను సీతారామ కళ్యాణానికి ఆహ్వానించాను. నేనేదో శ్రీరామనవమి అంటే నాకుండి ప్రీతి చేత ఏదో నేను ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ అన్నదానం, ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అయితే నన్ను ఆహ్వానించారు. సరే కళ్యాణానికి ఆహ్వానించారు. ఆ సందర్భంలో వచ్చింది. దేర్ఫోర్ నేను వెళ్ళి అక్కడ వెళ్ళానంటే తీసుకెళ్ళారు, వెళ్ళాను. నేను ఏం చేస్తాను ఆ కళ్యాణంలో? కర్మ భాగంలో నా ప్రవేశం ఏముంటుంది? సో నాకు ఒక సీట్ ఒకటి వేశారు, కూర్చున్నాను. కళ్యాణం మొదలుపెట్టారు. కళ్యాణం అన్న ఒక తంత్రం, తంతు అంటారు తెలుగులో, సంస్కృతంలో తంత్రం అనే పదానికి తంతు. సో ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్ కంటిన్యూస్, అలాగే నడుస్తూ ఉంటుంది. మొత్తానికి ఎండ, శ్రీరామనవమి అంటే చైత్రశుద్ధ నవమి కదండి, ఎండ. ఆ మధ్యలో ఏదో చిన్న చిన్న బ్రేక్స్ వస్తాయి. ఓ బ్రేక్ వచ్చినప్పుడు ఆ మైక్ దే పుష్ టు మీ ఇన్ వన్ ఆఫ్ ది బ్రేక్స్. 5-6 బ్రేక్స్ వస్తాయి, చుట్టూ 1000 మంది జనం. దే పుష్డ్ ది మైక్ టు మీ, దే ఆస్క్డ్ మీ టు టెల్ సంథింగ్. నేను ఒకరిని అక్కడ కూర్చుని ఉన్నాను కాబట్టి విఘ్నేశ్వరులా ఏదో ఒకటి చెప్పమని అన్నం మర్యాద కాబట్టి దే పుష్డ్ ఇట్. సో నేను చెప్పాను, రామ అనేది ఒక గొప్ప నామము. ఈ నామం ఒక గొప్ప అవతార పురుషుని సూచిస్తుంది. రాముని యొక్క జీవితం యొక్క ప్రధాన స్వరూపం ఇది. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, రామనామాన్ని ఏ విధంగా ఉచ్చరించాలి, ఇలాగ ఏదో 10 నిమిషాలు చెప్పాను. వాళ్ళు 10 నిమిషాలు చెప్పమంటే నేను సగమే చెప్తాను, నేనే ఎక్కువ చెప్పను. వాళ్ళు అన్న టైము నేను ఎప్పుడూ 1 మినిట్ కూడా దాటను. అలా ఇచ్చిన టైం ప్రకారం చెప్పేసిన దాన్ని నేను లేచక వస్తాను. చెప్పాను, అయిపోయింది. ఈ లోపల ఇంకొక గ్యాప్ వచ్చింది. అలా 3-4 గ్యాప్స్ వస్తాయి. ఆ గ్యాప్లో ఇంకోళ్ళు చెప్పడం ప్రారంభించారు. వాళ్ళు చెప్పింది వింటుంటే నాకు చాలా సిగ్గు అనిపించింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ కళ్యాణం ఎవరైతే చేస్తారో వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది అని దానికి దృష్టాంతాలు. ఈ కళ్యాణం చేసినట్లయితే వీసా రాని వాళ్ళకు వీసా వస్తుంది. నిజంగా దేవర్ సేయింగ్ దట్. నేను వినే మీకు దృష్టాంతం చెప్తాను, నేను కల్పించి చెప్పను. జనరల్గా అప్పుడప్పుడు కల్పించిన జనరల్గా వీసా. అందులో ఆయన ఏమని చెప్పారంటే నేను ఆశ్చర్యపోయాను. ఇది జర్మనీ వీసా రావడం కష్టం. ఒక అతనికి జర్మన్ వీసా కావాలి. అతనికి జర్మనీకి కూడా మన వాళ్ళు వెళ్తుంటారు కంప్యూటర్. జర్మన్లో ఉద్యోగం వచ్చింది కానీ వీసా రాదనే ఒక నిరాశతో అతను ఉన్నాడు. కళ్యాణానికి వచ్చాడు లాస్ట్ ఇయర్, ఇప్పుడు జర్మనీలో ఉన్నాడు. కాబట్టి మీలో ఎవరైనా వీసా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ కళ్యాణానికి వెంటనే నేమ్ మీరు రిజిస్టర్ చేయండి. అక్కడ ఒక ఆయన కూర్చుని ఉన్నారు కళ్యాణం నేమ్ రిజిస్ట్రేషన్. మీరు ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, రిజిస్టర్ చేసుకోండి. మీ గోత్రనామాలతో కళ్యాణం చేయిస్తే మీకు వీసా వస్తుంది. పరీక్ష పేస మీ అబ్బాయి ఎంసెట్ పరీక్ష పేస అవ్వాలంటే మీరు రామ కళ్యాణం చేస్తే పేస కాదు. ఇలాగా ఆ సందర్భాల్లో ఎన్ని ఐడియాస్ ఆయనకు వస్తే అన్నీ కూడా చెప్పేస్తూ ఈ విధంగా చెప్తున్నారు. శ్రద్ధగా వింటున్నారు జనం. ఇది ఎలా ఉంది? అది సీతారామ కళ్యాణం అనేటువంటి ఆ ప్రోగ్రామ్ యొక్క స్టేటస్ని బాగా దిగజార్చేశారని అనిపించింది. ది వే దే ఆర్ ప్రెజెంటింగ్ ఇట్ చాలా మనస్సుకి క్లేశం అనిపించింది. కాబట్టి ఈ విధంగా ప్రవదంతః ప్రవచనాలు చెప్పేస్తూ ఉంటాయి. ప్రవదంతః చాలా విడ్డూరంగా చెప్పేస్తుంది. ఒక ఆమె ఉండేది, కొంచెం భయస్వభావం. ఏదో భయం అనేది కొంచెం ఇమోషనల్ ప్రాబ్లం అందరికీ ఉంటాయి. అయితే
ఆమెకి ఈ భయాన్ని పోవడానికి ఏం చేయాలి అని నన్ను అడిగాను. అడిగితే నేను చెప్పాను హనుమంతుని యొక్క వాక్యం ఏదో చెప్పి దీన్ని మీరు స్మరిస్తూ ఉండండి. హనుమంతుని స్మరించాలి. భయం అంటే హనుమంతుని మరి స్టాండర్డ్ అది కొంచెం వైదిక సంప్రదాయం. సో అది మీరు చదివించని చెప్పాను. అయిపోయింది. నా దారిని నేను చక్కగా వచ్చాను. అమెరికాలో వచ్చాను. మళ్ళీ వెళ్తే ఆ అమ్మాయి అంటుంది నాతోటి, మీరు హనుమంతుణ్ణి చేయమని చెప్పారు, కానీ ఇంకొక ఆయన ఏం చెప్పారంటే పంచముఖ హనుమాన్ చేస్తే మీకు ఇంకా బాగా లాభం వస్తుందని చెప్పారు, అంచేది ఇది మానేసరి చేస్తున్నానని చెప్పింది అని చెప్పి నన్ను కరాబరేషను. మరి నేను చేస్తున్నది కరెక్టేనా? నేనేం చెప్తాను? అమ్మాయి వేదాంతం చదువుకుంది పైగా. ఇదొకటి, మళ్ళీ ఇదొకటి, మధ్యలో మళ్ళీ తత్వబోధ ఆత్మబోధ అంటూ ఉన్నాం, మధ్యలో ఇదొకటి. తత్వబోధ ఆత్మబోధ మరి శంకరాచార్యుల వాక్యాలు తీసుకుంటాను, ఆత్మబోధ ఒక్క శ్లోకం తీసుకుంటుంటే మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. అంటే దాని ఈవెన్ ద స్పిరిట్ ఈజ్ నాట్ టేకెన్ ఇంటూ అకౌంట్. దట్ ఈస్ ది ప్రాబ్లం. పంచముఖ హనుమాన్. మళ్ళీ దాని మీద ఇంకో సందేహం, ఏమన్నా హనుమంతుడికి 5 ముఖాలు ఉన్నాయా అంటే నన్ను అడిగితే నేనేం చెప్తాను? నాకు తెలిసి 5 ముఖాలు లేవు, నాకు తెలుసు ఒకటే ముఖం ఉంది. అదర్ డీటెయిల్స్ ఐ డోంట్ నో. ఎందుకంటే నేను వాల్మీకి రామాయణంలో హనుమంతుడిని చూశాను, దాంట్లో ఆయనకు ఒకటే ముఖం ఉంది. అది సమాచారం. 5 ముఖాల సంగతి ఐ డోంట్ నో. మరి ఉన్న చోట ఉన్నాయి కదా, ఉన్న చోట ఉన్నాయి. ఆ ముఖాలకు అర్థం కూడా మీకు తెలిసి ఉండాలి. పృథివీ తేజో వాయువు ఆకాశాలకి రిప్రజెంటేటివ్గా పంచముఖ అని రుద్రుడికి చెప్పారు, గాయత్రికి చెప్పారు. ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క కోడ్, కలర్ కోడ్ కూడా ఉంది. ముక్తా విద్రుమ అని ఒక కలర్ కోడ్ కూడా ఉంది. ఈ కలర్కి ఈ పృథివీ భూతము పంచభూతాలు. అలాగే సింబాలిక్గా చెప్పారు. నువ్వు ఆ సింబాలిజం ఉన్న చోట సింబాలిజం అర్థం చేసుకోవాల్సింది పోయి ఎక్కడ ఎవరు చెప్పని చోట అవి పట్టుకొచ్చి పెడతానంటే నేను ఏమనుకోవాలి ఇంకా? కాబట్టి క్రియా విశేష బహుళాం ప్రవదంతి అలా చెప్తూనే ఉంటారు. అయితే ఈ చెప్పి వాళ్ళందరూ తప్ప ఉప్ప అంటే ఏమన్నా తప్పు ఉప్పులు ఏమో చెప్పలేము, కానీ సంసారం అయితే మాత్రం అవును అంటారు. శంకరులను అడగండి, ఆయనే చెప్తారు. మూఢాః సంసారే పరివర్తంతే ఇత్యభిప్రాయః. మూఢాః సంసారే పరివర్తంతే, అలా సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటారు. హనుమంతుణ్ణి మీరు అడిగితే, సపోజ్ ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్లో మీరు హనుమంతుణ్ణి అడిగితే హనుమంతుడు ఏం చెప్తాడో తెలుసునా? రామనామాన్ని జపం చేయమని చెప్తాడు. అది సంగతి. హీ విల్ సే దాట్. మీరు ఊహించాలి హనుమంతుని హృదయాన్ని, భావన. రామాయణం చదివితే తెలుస్తుంది, సుందరకాండ చదివితే మీకు అర్థమైపోతుంది. హనుమంతుడు మనం అడిగితే ఆయన ఏం చెప్తాడో అర్థమైంది. హనుమంతుడు జయత్యతిబలో రామ లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కౌసలేంద్రస్య రామస్యాకృష్ట కర్మణ అని ఆయన రాముణ్ణి మీరు ధ్యానం చేయండి, రామనామాన్ని జపించండి, రాముడు జీవించినట్టుగా జీవించే ప్రయత్నం చేయండి, రాముని యొక్క అవతారంలో ఉండే స్పిరిట్ని తీసుకుని ధర్మానికి కట్టుబడి బతకండి అని అలా చెప్తాడు. కానీ ఇంకోలా చెప్పడాడు. హనుమత్ సర్వస్వం అనో పుస్తకం ఉంటుంది, హనుమత్ సర్వస్వం. ఆ పుస్తకంలో 101 వెరైటీస్ ఆఫ్ డిజైర్స్ ఉన్నాయి. 101, ప్రతిదానికి హెడింగ్. ఈ డిజైర్కి ఇది, ఈ డిజైర్కి ఇది, అన్ని హనుమంతుడికి సంబంధించినవి శ్లోకాలు. ఆ శ్లోకాల్లో ప్రింటింగ్ మిస్టేక్స్ అండ్ గ్రామర్ మిస్టేక్స్. ఏం చేస్తారు ఇప్పుడు ఆ హనుమత్ సర్వస్వాన్ని? వాట్ టు డూ అబౌట్ ఇట్? అంటే ప్రింటింగ్ మిస్టేక్స్. ప్రింటింగ్ మిస్టేక్స్ ఒకటి, ప్రింటింగ్ మిస్టేక్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆ ప్రింట్ చేసి ఆ కూర్పు చేసి వ్యక్తి ఉంటాడు, అతను చేసి మిస్టేక్స్ ఉంటాయి. అవి ఒక రకం మిస్టేక్స్, తెలిసిపోతాయి. ఇంకో రకం మిస్టేక్ ఈ రాసిన వాడు మీరు వేసిన మిస్టేక్స్, వాడికి రాని మిస్టేక్స్ ఉంటాయి. ఒక ఆయన అన్నారు నాతోటి, ఈ ప్రింటర్ అన్ని మిస్టేక్స్ చేసాడు అండి. నేను అన్నాను ప్రింటర్ చేశాడు సరే, మీరు చేసిన మిస్టేక్స్ సంగతి ఏమిటండి అని అడిగాను నేను. మీ మిస్టేక్స్ సంగతి ఏమిటి? నా మిస్టేక్స్ ఏమన్నాయి? మీరు ఇచ్చిన మీ రాతప్రతి చూపించండి నాకు. చూశాను నేను. ఆ రాతప్రతిలో మొట్టమొదటి శ్లోకమే తప్పు. మరి ఈ తప్పు మాట ఏమిటి? ఇది ప్రింటర్ చేసిన తప్పు కాదుగా. ప్రింటర్ చేసిన తప్పు ఉంది, మీరు చేసిన తప్పు ఉంది. అంటే ఆయన అంటారు ఇది ఒరిజినల్లో తప్పు అలా ఉందండి. డోంట్ సే దాట్, డోంట్ సే దాట్. ఒరిజినల్ మీరు ఏది చూశారు, వావిళ్ళ రామస్వామి శాస్త్రి పుస్తకం, దాంట్లో తప్పులు ఉండవు. దే డూ క్లీన్ జాబ్. నాకు అర్థమైనంతలో వావిళ్ళ వారి పుస్తకంలో కానీ, గోమఠం వారి పుస్తకంలో కానీ, గీతా పుస్తకంలో కానీ తప్పులు ఉండవు.
అది చూసి రాసినప్పుడు తప్పు, చూసి రాసినప్పుడు తప్పు ఎందుకు వచ్చింది? సంస్కృతం రాదు కనుక. మళ్ళీ ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు దాట్. సో సంసారే పరివర్తంతే ఇత్యభిప్రాయ. ఇది కామనిందోపనిషత్. ఈ పాఠం ఇలాగే ఉంటుంది, ఇంకో రకంగా ఉండదు. అది ఇంకెలా ఉంటుంది? దాంట్లో ఉన్నది అదే. తర్వాత శ్లోకం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఇటువంటి కామపరాయణులు ఎవరైతే ఉంటారో, భోగపరాయణులు, కామనలే ప్రధానం, ఇంకేమీ లేదు. ఈ భోగపరాయణులు ఉన్నారే, వీళ్ళ జీవితంలో వ్యవసాయాత్మిక బుద్ధి అనేది అసలు రాదు దరిదాపులకి. ఆ నిశ్చయాత్మికమైన బుద్ధి రాదు. ఎందుకంటే కామనలు అలాంటివి. ఇప్పుడు పవర్ హంగ్రీ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో మీరు చెప్పలేరు. వాడికి ఒక స్థిరం ఉండదు. ముద్రగడ పద్మనాభం ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఎప్పుడూ చెప్పడం కష్టం. అది పెద్ద ఇది పజిల్ ఇట్ ఈస్. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో చెప్పడం. ఓసారి బీజేపీలో ఉంటారు, ఓసారి కాంగ్రెస్లో ఉంటారు, ఓసారి తెలుగుదేశంలో ఉంటారు, ఓసారి ఇండిపెండెంట్గా ఉంటారు, ఓసారి వెయిటింగ్ టు జాయిన్ ఏ పార్టీ స్థితిలో ఉంటారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పడం కష్టం. మైసూరారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్. సరిగ్గా తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టిన టైంలో దాంట్లో దూకాడు వచ్చేది. రాంగ్. ఇప్పుడేమో కాంగ్రెస్ అని తిడతాడు, ఏదో పెద్ద ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టుగా చెప్తాడు. ఐడియాలజీ లేదు, ఏం లేదు. అప్పుడు ఎస్టిమేట్ ఏం చేసాడంటే ఆయన, కాంగ్రెస్ ఓడిపోతుంది, తెలుగుదేశం వస్తుందని ఎస్టిమేట్ చేసాడు. 5 ఏళ్ళు అపోజిషన్లో కూర్చున్నాం, మినిస్టర్ ఇస్తానని యువతల వాళ్ళు చెప్తే మినిస్టర్ పదవి కోసం వచ్చాడు. కానీ జరిగింది ఆపోజిట్. ఆ పని చేయకపోతే మినిస్టర్ పదవి వచ్చి ఉండేది. ఎవడో ఒక ఆస్ట్రాలజర్ తప్పుదారి పట్టించుకుంటారు. దీస్ పీపుల్స్ ఆర్ లైక్ దిస్. ఐడియాలజీ లేదు, ఏం లేదు. వ్యవసాయాత్మిక బుద్ధి ఉన్నారు కొంతమంది. దీంట్లో కూడా, రాజకీయంలో కూడా కొంతమంది ఉన్నారు. మన దేవాదాయ శాఖ మంత్రి అటువంటి వాడు. వ్యవసాయాత్మిక బుద్ధికి దృష్టాంతం. ఏదో ఒక స్థిరమైన మార్గంలో ఉంటాడంతే. ఏది ఏమైనా నెగ్గిది ఓడి అదే మార్గంలో ఉంటాడు. మంచి మనిషి. కాబట్టి ఈ కామనలో పడ్డవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక గురువు దగ్గర ఉన్నారనుకోండి, ఇంకో గురువు వచ్చి నీకు ఇంకొక ఆకర్షణీయంగా ఇంకోటి చెప్పాడు అనుకోండి, విడిచిపెట్టి ఇంకోటి పోతాడు. ఒక గురువు దగ్గర స్థిరంగా ఉండాలని నేను చెప్పను. అలాంటి మాట నేను ఎప్పుడూ చెప్పను. అయినా కూడా నేను ఈ మాట అంటున్నాను. ఎందుకంటున్నానంటే ఆకర్షణకు వెనకాలపోతాను. గురువు దగ్గర స్థిరంగా ఏముండక్కల్లా. సద్గురువు ఆత్మ ఇస్ ది గురువు అని అల్టిమేట్గా తెలుసుకోవాలంటే. అప్పటి వరకు ఈ యాత్ర నడుస్తూ ఉంటుంది. ఈశ్వరో గురురాత్మేది, అక్కడ కంక్లూడ్ అవుతుంది. అంతేగాని ఒక గురువును అలా పట్టేసుకుని ఉండాలని నా అభిప్రాయం కాదు. కానీ ఇన్స్పైట్ ఆఫ్ దాట్ వీళ్ళు ఈ ఆకర్షణల నుంచి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇంకో చోట అలా జంపులు చేసుకోండి. సో భోగైశ్వర్య ప్రసక్తానం. ఈ ప్రసక్త అనే మాట చాలా ఇంపార్టెంట్ మాట. అది గీతలో వస్తుంది. గీతలోనూ భాష. సక్త అంటే మీకు చెప్పాను, అతుక్కుపోవడం అని చెప్పాను చూడండి. ప్రకృష్ట సక్త. భోగమో ఐశ్వర్యమో రెండే. భోగము అంటే ప్లెజర్, ఐశ్వర్యము అంటే ద మీన్స్, ద రిసోర్సెస్. భోగానికి రిసోర్సెస్ కావాలి కదండి, డబ్బు కావాలి కదండి. ఆ రిసోర్సెస్ వీటిల్లో పీకల దాకా మునిగిపోయి ఉంటారు మీరు. భోగైశ్వర్య ప్రసక్తానం. దాంతో ఏమైపోతుంది? తయా అపహృత చేతసాం. సో ఈ కామనల లక్షణం ఉందే, ఆ లక్షణంతో ఆ వాక్కులు, ఆ కామనల్ని బోధించే వాచం స్త్రీలింగ పదం. తయా అంటే అటువంటి వాక్కు చేత అపహృత చేతసాం, వీళ్ళ వివేక బుద్ధి అపహరింపబడుతుంది. అంటే వీళ్ళలో ఏ వివేకము మిగిలి ఉండదు. అటువంటి వాళ్ళకి వ్యవసాయాత్మిక బుద్ధి, ఆ నిశ్చయాత్మకమైన బుద్ధి అంటే ఏమిటి? జీవితంలో లక్ష్యము ఆత్మజ్ఞానము. మనం ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకోవాలి. ఈ సంసారము నడుస్తూ ఉంటుంది, దాని దారిని నడుస్తూ ఉంటుంది. సంసారం గురించి మనం ఊరికే బెంగపెట్టుకోవాల్సింది లేదు, ప్రశంసించాల్సింది లేదు. అదో పద్ధతిలో నడుస్తూ ఉంటుంది.
అది ఆ పద్ధతి ఏమిటి అనేది మనం నిర్ధారణ చేసేది ఎలాగూ కాదు. అదేదో ఆ డెస్టినీ అలా నిర్ధారణ చేస్తుంది. దానికి సంసారం గురించి చేయాల్సినవేవో కొద్దిగా ఉంటాయి, అవి చేసేయటము, దారిని దాన్ని నడవనివ్వడము. ఎవరో ఒక ఆయన వచ్చి నాతో అన్నారు, ఈ బాబాయ్ తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందండి, కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది, ఇప్పుడు హైదరాబాద్ ఏమైపోతుందో, ఇప్పుడు ఇక్కడ ఉండాలంటారా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఏమండి అలా సంసారం నడుస్తూ ఉంటుందండి. మీ పని మీరు చేసుకుంటూ ఉండండి, మీ కర్తవ్యం మీరు చేసుకోండి, మీరు ఈశ్వరుని ఆరాధించుకోండి, ఇంకా నడుస్తూ ఉంటుంది. ఇక ఏమంటే సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిపోతుంది, వై యూ వర్రీ, లెట్ యూ అలౌ థింగ్స్ టు హ్యాపెన్. ఈశ్వరుడు ఏదో చూస్తాం. మన్మోహన్ సింగ్ రాజ్యం ఏమైపోతుందో ఏమో, ఏం చెప్తాం. 1 year నడుస్తోంది కదా ఈ బోటు, 1 year నడిచింది. హూ నోస్ అల్టిమేట్లీ, హూ నోస్ హౌ థింగ్స్ విల్ హ్యాపెన్, హౌ యూ కెన్ ప్రిడిక్ట్, యూ కెనాట్ ప్రిడిక్ట్ ఇన్ ఎనీ కేస్. కాబట్టి ఆ విధంగా బుద్ధిలో చాంచల్యాన్ని రానివ్వకూడదు, అటువంటి నిరాశ నిస్పృహల్ని రానివ్వకూడదు. ముస్లిం సమాజం, భారతీయ సమాజం అనేక ఒడిదుడుకుల్ని తట్టుకుని నిలబడింది. ఔరంగజీబు రాజ్యం పూర్తయి కూడా ఇంకా మనం హిందువులుగానే మిగిలి ఉన్నాం. సో అలావుద్దీన్ ఖిల్జీ వచ్చి వెళ్ళాడు, ఇంకా దేశం అలాగే ఉంది. అలాంటిది కాబట్టి మంచి వాళ్ళు వచ్చారు. ఓ శివాజీ చక్రవర్తి వచ్చాడు, శ్రీరాముడు పాలించాడు, కొన్ని అర్వాచీన కాలంలో తరువాతి కాలంలో మంచి మంచి వాళ్ళు కూడా పాలించారు. కాబట్టి అన్నీ నడుస్తాయి. కనుక దాని గురించి మనస్సులో నిరుత్సాహం పడాల్సింది ఏం లేదు. మహాత్ములు ఎప్పుడు కూడా ఇటువంటి పొలిటిక్స్ దాంట్లో తలదూర్చడం అనవసరం. పొలిటీషియన్స్లో వీడు మంచివాడు వాడు చెడ్డవాడు అని ఏం లేదు. వీళ్ళందరూ చాలా కల్తీగా ఉంటారు. కరెక్ట్గా వీడు ఈ పార్టీ పెర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పి పార్టీ ఏం లేదు. దిస్ పార్టీ ఈజ్ ఆల్ ది వే బ్యాడ్ అని చెప్పి పార్టీ కూడా అంతా మిక్స్డ్ బ్యాడ్. కాబట్టి మనం దాని గురించి ఏ రకమైనటువంటి కమిట్మెంట్ అనవసరం. మన కమిట్మెంట్ ఒక్కచోట ఉండాలి, వ్యవసాయాత్మిక బుద్ధి, ఆత్మజ్ఞానం, దానికే కమిట్మెంట్. అలాంటి కమిట్మెంట్ భోగపరాయణులకి ఉండదు. భోగంలో మునిగి వాళ్ళకి అలాంటి కమిట్మెంట్ ఉండదు. అంచేతనే సమాధౌ న విధీయతే, వాళ్ళ బుద్ధి ఏకాగ్రతను, సమాధి అంటే ఏకాగ్రత, ఎప్పటికీ వాళ్ళు చేరుకోలేరు ఆ ఏకాగ్రత. వాళ్ళ బుద్ధి అలాగా చంచలంగా చాలా హింసపడుతూ అలాగే ఉంటుంది తప్పిస్తే ఏకాగ్రత అనేది వాళ్ళకి సిద్ధించదు. ఇది మంచి శ్లోకం. ఇది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఈ కామనిందోపనిషత్ పూర్తయిపోతుంది. దాని తర్వాత నిస్త్రైగుణ్యోపనిషత్ అని చాలా మంచి శ్లోకాలు ఉన్నాయి, అవి కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్